ఆటోలు, టాక్సీలు, క్యాబ్ డ్రైవర్లకు టీకాలు. జీహెచ్ఎంసీ పరిధిలో 2 లక్షల మందికి లక్ష్యం. సిటీలో పురాతన భవనాలు కూల్చండి. వర్షాకాలం పనులపై కమిషనర్ సమీక్ష. బ్లాక్ ఫంగస్ డ్రగ్ పేరుతో ఫేక్ మెడిసిన్ లేబుల్స్ మార్చి అమ్ముతున్న ముఠా అరెస్ట్. లోన్ యాప్ కేసులో ఊహించని ట్విస్ట్. ఫ్రీజ్డ్ అకౌంట్ నుంచి ₹1 కోటి స్వాహా. క్యాటరింగ్ బిజినెస్ పై లాక్డౌన్ ఎఫెక్ట్. ఆర్డర్స్ లేక ఏడాదిగా నిర్వాహకుల అవస్థలు. సిటీలో ఇవాళ కూడా మాస్ వ్యాక్సినేషన్ కొనసాగింది. ఇవాళ ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ డ్రైవర్స్కు వ్యాక్సిన్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 2 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఉన్నారు. లైసెన్స్ ఉన్న డ్రైవర్లు రవాణా శాఖ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. వారి మొబైల్కు మెసేజ్ వస్తుందని, మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్లో టీకా వేస్తామన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చేపట్టింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు 2 లక్షల మందికి పైగా టీకాలు ఇస్తామన్నారు సీఎస్ సోమేష్ కుమార్. మొదట కిరాణా షాపులు, చికెన్, మటన్ వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లుగా పిలిచింది. విమర్శలు రావడంతో సూపర్ స్ప్రెడర్ అనే పదం కాకుండా హై రిస్క్, హై ఎక్స్పోజర్ గ్రూపులు అనే పదాలు వాడుతోంది సర్కార్. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు హై రిస్క్ గ్రూప్ లో వ్యాక్సిన్ వేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. లైసెన్స్ ఉన్న డ్రైవర్లు రవాణా శాఖ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. వారి మొబైల్కు మెసేజ్ వస్తుందని, అలా మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్లో టీకా వేస్తామన్నారు సీఎస్. ఆర్టీఏ వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకుని సెంటర్లకు వచ్చామన్నారు ఆటో, క్యాబ్ డ్రైవర్లు. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఆన్లైన్లో బుక్ చేశామని తెలిపారు. తమ మొబైల్కి మెసేజ్ వచ్చిందని, దాన్ని చూపించి వ్యాక్సిన్ వేయించుకున్నట్టు చెప్పారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేశారు కదా, ఆ పోర్టల్లో పోయి చూసేవరకల్లా దాంట్లో ఉంది స్లాట్ బుకింగ్ కోసం అని. అలా క్లిక్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్, మళ్ళీ ఆధార్ కార్డు ఇవన్నీ లింక్ ఎంటర్ చేసాము. ఎంటర్ చేసేవరకల్లా మాకు రిఫరెన్స్ ఐడి వచ్చింది. రిఫరెన్స్ ఐడి తీసుకొని వచ్చాము. సార్ వాళ్ళు వస్తే సార్ వాళ్ళు అలా చేశారు. రిక్షా డ్రైవర్స్కు, క్యాబ్ డ్రైవర్స్కు వీళ్ళందరికీ వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనేమో వాళ్ళంతటా వాళ్ళు బుక్ చేసుకుంటే రిజిస్టర్ అవుతుంది. వాళ్ళకి చేయలేని పరిస్థితులు మా దగ్గరికి వస్తే, మా ఆఫీస్కి వచ్చినా, ఇక్కడ ఈ సెంటర్కి వచ్చినా కూడా మేమే బుక్ చేసేసి వాళ్ళకు మా యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ కోవిన్లో మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నాము. కోవిన్లో రిజిస్టర్ చేసిన తర్వాత వ్యాక్సినేషన్ చేసి పంపించేస్తాం. క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, ఆటో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసే వారికి వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు చెప్పారు. వెబ్సైట్లోకి వెళ్లి ఎన్రోల్ చేయలేని వారు తమకు దగ్గరలోని ఆర్టీఏ ఆఫీసులకు వెళితే అక్కడి సిబ్బంది రిజిస్టర్ చేస్తారని చెప్పారు. కొందరికి వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేసుకోవడం రాదు. వాళ్ళు డైరెక్ట్ మీకు నియర్ బై ఆర్టీఏ ఆఫీస్కి వెళ్తే మా స్టాఫ్ ఎన్రోల్ చేసి మీకు ఇస్తారు. ఆ మెసేజ్ అది పట్టుకొని చూపిస్తే మీకు ప్రీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటర్ కన్సర్న్ సెంటర్లు కూడా ఆర్టీఏ ఆఫీసులకు దరిదాపుల దగ్గరలోనే ఉంటాయి. అక్కడికి వెళ్తే మీకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మా విజ్ఞప్తి. ఫస్ట్ అండ్ సెకండ్ కరోనా వేవ్తో చాలా మంది నష్టపోయారని, కొందరు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైవర్లు. రవాణా రంగం పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. భార్య, పిల్లలను పోషించుకోవడం కష్టంగా ఉందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొదటి లాక్డౌన్ 2 నెలలు అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మోటార్ రంగం మొత్తము దెబ్బతిన్నది. అంటే మోటార్ రంగంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఎవరు ప్రయాణించకపోవడం వల్ల రోజు గడవని పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఏర్పడ్డది. కానీ మా పిల్లల గురించి, మా భవిష్యత్తు గురించి, మా డ్రైవర్ల గురించి కొంచెం ఒకసారి మీ దయచేసి మా పిల్లల్ని మాకు కాపాడడానికి దయచేసి గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం మాకు కలిస్తే చాలా బాగా ప్రతి సెంటర్లో రోజుకి 1000 మందికి వేస్తున్నట్లు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. ప్రతి వాళ్ళని టీకాలు వేసుకోగానే అబ్జర్వేషన్ రూమ్ లో ఉంచి పరిశీలించాకే పంపుతున్నామన్నారు. రియాక్షన్స్ పై ఎలాంటి అనుమానం అక్కర్లేదని చెప్పారు. జ్వరం లాంటి వాటికి మందులు కూడా ఇస్తున్నామన్నారు.
హైదరాబాద్ గాజుల రామారంలోని 3 చెరువుల్ని పరిశీలించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. రత్నరాజు అనే మహిళ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేస్తూ తమ కాలనీలోని చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. గత కొన్నేళ్లుగా చెరువును కబ్జా చేస్తున్నారని ట్వీట్లో తెలిపారు. స్పందించిన మంత్రి, మేయర్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ రాజును చెరువును పరిశీలించాలని కోరారు. దీంతో ఇవాళ మేయర్ అధికారులతో కలిసి గాజుల రామారంలోని 3 చెరువులు, విజయవాకి పార్కును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఉన్నతాధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిళ్లలో ఉన్న పురాతన భవనాల్ని గుర్తించి స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎలా ఉందో సర్వే చేయాలని కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులపై జోనల్ కమిషనర్లకు సూచనలు చేశారు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ వెంటనే కూల్చేయాలని ఆదేశించారు. ఈ వర్షాకాలం ముగిసేదాకా ఎలాంటి సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇవ్వద్దన్నారు. నాలా రిటైనింగ్ వాల్ పనుల్ని ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. నీళ్లు నిలిచే పాయింట్స్ దగ్గర వెంటనే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వార్డుకు ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, వరదల వల్ల ఇబ్బంది తలెత్తితే జనాన్ని తరలించడానికి బోట్లు ఏర్పాటు చేయాలన్నారు లోకేష్ కుమార్. అపార్ట్మెంట్లో మోటార్ పంప్స్ ఉండేలా చూసుకోవాలని కోరారు. చెట్లు విరిగి పడితే తొలగించడం లాంటి పనులు చేపట్టాలన్నారు. తుప్పు పట్టిన, వంగిన ఎలక్ట్రికల్ పోల్స్ వెంటనే మార్చాలని కమిషనర్ ఆదేశించారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలని, డెంగీ, మలేరియా రాకుండా వెంటనే స్ప్రేయింగ్ చేయించాలని జోనల్ కమిషనర్లకు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై బల్దియా అధికారులు దృష్టి పెట్టారు. అందుకోసం భారీగా సిబ్బందిని రెడీ చేస్తున్నారు. 32 కోట్లతో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను సిద్ధం చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం వస్తుండటంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. నాలాల పూడికతీత పనులు పూర్తి కాకపోవడంతో ఈసారి కూడా హైదరాబాద్ నగరంలో ముంపు బాధలు తప్పేలా లేవు. ప్రతి ఏటా వరద ముంపుతో వందల కాలనీల్లోకి వరద నీరు చేరుతుంది. ఆకస్మిక వరదలతో రోడ్లపై నీరు నిలిచిపోవడం, చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోవడం, కాలనీల్లో జనం వరద నీటిలో చిక్కుకోవడం, నాలాల్లో పడి కొట్టుకుని పోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల నుంచి జనాన్ని రక్షించడానికి ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్, వాహనాలు అవసరమవుతాయి. విపత్తు నిర్వహణ కోసం సిబ్బందిని సిద్ధం చేసింది బల్దియా. అందుకోసం డీఆర్ఎఫ్, ఇతర టీమ్స్ లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. జీపులు, టాటా ఎస్ లాంటి 114 వెహికల్స్ ను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. ఒక్కో వెహికల్లో 4 సిబ్బంది ఉంటారు. నీటి మోటార్లు, గడ్డపార, గొడ్డలి లాంటి పరికరాలు కూడా వీటిల్లో ఉంటాయి. ఈ మినీ మొబైల్ వెహికల్స్ తో పాటు మరో 78 పెద్ద వాహనాలను కూడా సిద్ధం చేశారు. వరదలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఈ మొబైల్ వాహనాలు తిరుగుతూ సహాయ చర్యల్లో పాల్గొంటాయి. ఒక్కో వెహికల్లో 4 సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలను కూడా రెడీగా ఉంచుతారు. నగరంలో 138 ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తాయని బల్దియా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తారని చెబుతున్నారు. వాటర్ లాగింగ్ ఏర్పడితే వెంటనే నీటిని భూగర్భ కాలువల్లోకి మళ్లిస్తారు. మ్యాన్హోల్స్ లో సక్రమంగా వరద నీళ్లు వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ లో 300 మందిని సిద్ధం చేశారు. గాలులకు చెట్లు విరిగిపడితే తొలగించటం, నీట మునిగే ప్రాంతాల్లో జనాన్ని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటారు. నాలాల్లో పూడికతీతకు మరో 24 ఎక్స్కవేటర్లు, 30 జేసీబీలు, ఇతర వెహికల్స్ సిద్ధం చేసినట్టు బల్దియా అధికారులు చెబుతున్నారు. క్రిస్టియన్ సంస్థకు చెందిన కిషోర్ రాజ్పాల్ రాష్ట్ర ప్రభుత్వానికి 32 ఐసీయూ బస్సుల్ని అందించారు. ఒక్కో బస్సులో 10 ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయి. హాస్పిటల్స్లో బెడ్ దొరకని వారు ఇందులో చేరొచ్చన్నారు. అయితే ఇది ఫ్రీ సర్వీస్ కాదని, సాధారణ ధరలు ఉంటాయన్నారు నిర్వాహకులు. ఒక్కో బస్సులో ఒక డాక్టర్, 2 నర్సులు ఉంటారు. ఐసీయూ బస్సుల్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఫెసిలిటీస్ను పరిశీలించారు. కరోనా టైంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన కిషోర్ రాజ్పాల్ను అభినందించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి కూడా కిషోర్ రాజ్పాల్ 72 బస్సులు అందించారు. లార్డ్స్ చర్చ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి దాదాపుగా మొదటి విడతలో 30 బస్సులు ఈరోజు ఇక్కడ ఆవిష్కరించిన రాజ్ ప్రకాష్ పాల్ గారికి, పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారికి, లార్డ్స్ చర్చ్ టీం మొత్తానికి, అదే రకంగా వారికి సహకరించిన మెడికల్ అసిస్టెంట్స్ కానీ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ప్రొవైడ్ చేసిన వెరా హెల్త్ కేర్ సర్వీసెస్ వారికి, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మెడికల్ స్టాఫ్కి, ముఖ్యంగా డాక్టర్స్, నర్సెస్ అండ్ ఆల్ అదర్ పారామెడికల్ స్టాఫ్
and the teams of Lord's Church and also Vera Healthcare, my compliments to you because this is a very unique initiative. రెండవ దశలో మరొక 33 బస్సులు కూడా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా తెలంగాణలోని 33 జిల్లాలకి ఒక్కో జిల్లాకి అవసరమైతే 2 బస్సులు చొప్పున మీరన్నట్టు మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆసిఫాబాద్, కుమ్రం భీం కావచ్చు, ఇట్లాంటి సుదూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా ఒక మొబైల్ మెడికల్ యూనిట్ని పంపించడం ద్వారా ఒక్కో బస్సులో 8 ఐసీయూ బెడ్స్, ఒక డాక్టర్, 2 నర్సుల్ని కూడా పెట్టి వారికి కావాల్సిన ఆక్సిజన్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ, అదే రకంగా అవసరమైతే ఒక ఇన్వేజివ్ వెంటిలేటర్ని కూడా పెట్టి అన్ని రకాలుగా వారికి కావాల్సిన సౌకర్యాలు ఈ కరోనా మహమ్మారి ఏదైతే మనని ఇబ్బంది పెడతా ఉందో దాన్ని ఎదుర్కోవడానికి ఈ రకంగా మేము సహకరిస్తామంటే వారు ముందుకొచ్చారు. చాలా చాలా సంతోషం. మై కాంప్లిమెంట్స్ టు యూ పాస్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లార్డ్స్ చర్చ్ బికాస్ లైక్ యూ సెడ్ మానవ సేవనే మాధవ సేవ అంటారు. అంటే సాటి మనిషికి సేవ చేసి సాటి మనిషికి ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వగలిగితే దేవుడికి కూడా సేవ చేసినట్టే అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా ఉదాత్తమైన మంచి ఆలోచనతో మంచి ఆశయంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందన. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఒరిజినల్తో పాటు ఫేక్ మందులు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఎర్రగడ్డ ఈఎస్ఐలో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్ ఓబుల్ రెడ్డి అక్రమంగా బ్లాక్ ఫంగస్ డ్రగ్ యాంఫోటెరిసిన్ బి అమ్ముకుంటున్నాడు. ఓబుల్ రెడ్డి చింతల్లోని నందిని మెడికల్ షాప్ యజమాని వికాస్ రెడ్డికి అమ్ముతున్నాడని పోలీసులు చెప్పారు. వికాస్ రెడ్డి కొంత లాభంతో సుచిత్రకు చెందిన మానస మెడికల్ షాప్ యజమాని శ్రీధర్కి అమ్ముకున్నాడు. ఓబుల్ రెడ్డి ఇచ్చిన ఒరిజినల్ డ్రగ్కు శ్రీధర్ ఫేక్ డ్రగ్స్ తయారు చేశాడంటున్నారు పోలీసులు. ఆన్లైన్లో సెర్చ్ చేసి యాంఫోటెరిసిన్ బి సీసాను పోలి ఉండే సేఫ్ ట్రోయాక్సిన్ సీసాపై లేబుల్ మార్చి బ్లాక్ ఫంగస్ డ్రగ్గా శ్రీధర్ అమ్ముతున్నాడని పోలీసులు చెప్తున్నారు. బాగా పెరిగినందువల్ల బ్లాక్ ఫంగస్ డ్రగ్ కోసం ఈఎస్ఐ హాస్పిటల్లో, ఈఎస్ఐ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న ఫిజిషియన్గా పనిచేస్తున్న ఓబుల్ రెడ్డి అని ఎలియాస్ బలరాం రెడ్డి అని ఒక అందులో వైద్యుడు ఆ సంస్థకు సప్లై అయిన వాటిని ప్రిఫర్ చేస్తున్నాను. బయటికి వికాస్ రెడ్డి అని చెప్పి ఇతనికి చింతల్లో ఒక మెడికల్ షాప్ ఉంది. ఆయన డాక్టర్ బలరాం రెడ్డి, ఓబుల్ రెడ్డి ఎలియాస్ బలరాం రెడ్డి ఆ వికాస్ రెడ్డికి బయటికి ఇస్తున్న దొంగతనంగా అంటే సంస్థ అనుమతి లేకుండా. యాక్చువల్లీ ఇది వ్యక్తులకి, రిటైలర్స్కి, చిన్న హాస్పిటల్కి ఎవరికి కూడా అనుమతి లేదు వాడటానికి. ఓన్లీ ప్రభుత్వం గుర్తించిన బ్లాక్ ఫంగస్ చికిత్సకు అనుమతించబడిన హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం దీన్ని వాడాలి. ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న ఆ ఓబుల్ రెడ్డి గారు ఈ వికాస్ రెడ్డికి అతను దొంగచాటుగా అతనికి అందిస్తున్నాడు అన్నమాట. ఆయనేమో చిర్రా నాగరాజ్ అని చెప్పి ఇంకొక వ్యక్తి, అతని ద్వారా మళ్ళీ పాపిశెట్టి శ్రీధర్, అతను ఈ సుచిత్ర దగ్గర ఒక మెడికల్ షాప్ ఉంది. ఆ మెడికల్ షాప్ ఉన్న వ్యక్తికి కూడా అతని ద్వారా కూడా అమ్ముతారు. అయితే ఈ లోపల తక్కువగా ఏదైతే ప్రభుత్వం ఆథరైజ్ చేసిన రేట్ ఉందో దానికంటే వీళ్ళు చాలా రెట్లు అదనంగా ఒక్కోటి సుమారుగా 35,000 రూపాయల మధ్యలో దీన్ని బయటకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ప్రజల అవసరం, షార్టేజ్, కొరత, సప్లై, డిమాండ్ బాగా ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి అధిక ధరలకు అమ్ముకుంటూ. లోన్ యాప్ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో అభియోగ పత్రాలు కూడా దాఖలు చేశారు. ఈ కేసునే టార్గెట్ చేసిన ఓ సైబర్ కేటుగాడు పోలీసులు డీఫ్రీజ్ చేయించిన బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 కోటి స్వాహా చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోన్ యాప్ కేసు పోలీసులకు సవాలుగా మారింది. లోన్ యాప్ల ద్వారా అక్రమ వ్యవహారాలకు పాల్పడ్డ 32 కంపెనీల బ్యాంక్ అకౌంట్స్ గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు ₹400 కోట్ల పైగా ఫ్రీజ్ చేయించారు. వీటిల్లో కోల్కతాలోని ఐల్పోరే ప్రాంతంలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ కూడా ఉంది. ఈ ఖాతాను పోలీసులు గత ఏడాది డిసెంబర్లో నిలిపివేయించారు. ఈ సమాచారం తెలుసుకున్న నిందితుడు ఎలాగైనా డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. అక్కడి బ్రాంచ్ మేనేజర్ను బోల్తా కొట్టించి డబ్బుతో ఉడాయించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఎస్ఐగా పనిచేస్తున్నానని నకిలీ పత్రాల్ని క్రియేట్ చేసి వాటిని బ్యాంక్ మేనేజర్కి సమర్పించాడు. మేనేజర్ని మాటల్లో దింపి డీఫ్రీజ్ అయిన ఖాతాలను యాక్టివేట్ చేయించాడు. ఆ తర్వాత గత నెల 13న ₹1,70,70,779 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆనంద్ జాను పేరుతో ఉన్న ఖాతాలోకి బదిలీ చేసి స్వాహా చేశాడు. గత నెల 20న మరికొంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయించడానికి ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంక్ రీజనల్ మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. వెంటనే బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వివరాలు బయటపడ్డాయి.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ కేసులో ₹1 కోటి కొట్టేసింది బేగంపేటకు చెందిన ఆనంద్ జానుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్స్పైర్ అయిన పత్తి విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. 43 లక్షల విలువ చేసే 2,835 కిలోల పత్తి విత్తనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వినాయక ట్రేడర్స్ పేరుతో ఎక్స్పైర్ అయిన విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్న జల వెంకటేష్ అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు. మరోవైపు నారాయణగూడలోని పావని హైబ్రిడ్ సీడ్ షాప్స్ పై టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. ఎక్స్పైర్ అయిన విత్తనాలతో పాటు పర్మిషన్ లేని విత్తనాలు సొంతంగా తయారు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు. నకిలీ మందులపై కంపెనీ స్టిక్కర్లు, బాక్సులు తయారు చేసి వాటిపై అంటిస్తూ మోసం చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. దేశంలో కరోనా లాక్డౌన్ కోట్లాది మంది ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తోంది. లాక్డౌన్లో కాలం గడుస్తుంటే ఇంకా ఎన్ని ఉద్యోగాలు పోతాయో అని తీవ్ర మనస్తాపంలో ఉన్నారు ఉద్యోగులు. దేశంలో ఇప్పటికే 12 కోట్లకు పైగా ప్రజలు నిరుద్యోగులుగా మారారని తాజా రిపోర్టులు చెప్తున్నాయి. లాక్డౌన్తో రాష్ట్రంలోనూ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో చాలా వరకు ఉద్యోగులను తొలగించారు. కరోనా ప్రభావంతో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. గతేడాది ఇదే మే నెలలో భారత్లో నిరుద్యోగ రేటు 27.1% పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా సర్వేలో తేలింది. లాక్డౌన్తో వ్యాపారాలు మూతపడ్డాయని, ఎంప్లాయ్మెంట్ దెబ్బతిందని తెలిపింది. అదే పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రోజువారీ కూలీల దగ్గర నుంచి చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేసే వారిపైన కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా ఉందని సిఐఎంఈ సర్వే తెలిపింది. ఉపాధి కోల్పోయిన వారిలో చిన్న వ్యాపారులు, నిర్మాణ రంగంలో పనిచేసేవారు ఎక్కువగా ఉన్నారు. దేశంలో ఉద్యోగాలు పోయిన వారి సంఖ్య అమెరికాలో నిరుద్యోగ భృతికి అప్లై చేసిన వారి కంటే 4 రెట్లు అధికంగా ఉందంటోంది సర్వే రిపోర్టు. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ పొడిగించడంతో నిరుద్యోగుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మొదట అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వారిపై ఎఫెక్ట్ పడిందని, ఆ తర్వాత సెక్యూర్డ్ జాబ్స్ పైన ప్రభావం చూపుతోందని తేలింది. స్టార్టప్లు, ఇతర ఇండస్ట్రీ అసోసియేషన్లు కూడా ఉద్యోగులను తీసేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోనూ కార్మికులపై లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత ఐటీ రంగంపై చూపించింది. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీల్లో చాలా వరకు ఉద్యోగులను తొలగించారు. కొందరికి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. లాక్డౌన్తో ఇప్పటికే 90 నుంచి 95% ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ కుమార్ తెలిపారు. యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, డ్రోన్ లాంటి కొత్త టెక్నాలజీపై దృష్టి పెడితే రాబోయే కాలంలో మంచి అవకాశాలుంటాయన్నారు. ఏ ప్రాజెక్ట్లో అయినా మనం తీసుకున్నప్పుడు ఈవెన్ గవర్నమెంట్లో ఉండేటువంటి కాన్ఫిడెన్షియల్ డేటాని సెక్యూర్ చేసేది ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. సో వీటిపైన ఒకవేళ కనుక యువత ఫోకస్ చేస్తే ఈ యొక్క పాండమిక్ నుంచి అధిగమించి, అంటే భిన్నంగా వాళ్ళు అంటే లే ఆఫ్స్కి గురి కాకుండా కొత్త ఆపర్చునిటీస్ పొందడానికి రోబోటిక్స్ పైన కానివ్వండి, డ్రోన్ టెక్నాలజీస్ పైన కానివ్వండి, సో వీటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ విద్యారంగం పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఆగిపోయాయి, పోటీ పరీక్షలు నిలిచిపోయాయి. ఇక ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిన్నరగా జీతాలు లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటున్నారు ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షబీర్ అలీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ కి ఇస్తున్న 2,000 రూపాయలు, 25 కేజీల బియ్యం సాయం అర్హులకు అందట్లేదని వాపోతున్నారు. మరి అలా అందరికీ ప్రైవేటు ఉపాధ్యాయులకి ఈ యొక్క ఆపత్కాల భృతి అందకుండా ప్రైవేటు యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వాళ్ళ బంధువులని, వాళ్ళ మిత్రుల పేర్లు పెట్టుకొని నిజమైన అర్హులకు ఈ యొక్క చిరు సహాయం అందకుండా అడ్డుకున్నారు. ఇలా ఈరోజు సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మా బతుకులు కూడా ఇంకా ఆగమైపోయినాయి. అంతమందికి ఏదో రకంగా పనులు దొరికే అవకాశం ఉండే, మరి ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ వల్ల పనులు లేక బయట కూలి పనులు కూడా దొరకక చాలా మంది ఇబ్బంది పడుతూ కేవలం ఈ యొక్క 2,000 రూపాయల మీద, ఈ యొక్క సన్నబియ్యం మీద ఆధారపడుతూ ఈ కుటుంబానికి నెట్టుకు రావడం చాలా కష్టంగా మారిపోయింది. లాక్డౌన్ తో ఆర్థిక ఇబ్బందులు రావడంతో చాలా మంది స్ట్రెస్ కి గురవుతున్నారంటున్నారు సైకాలజిస్టులు. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని చెబుతున్నారు. భవిష్యత్తు మన చేతిలో లేనప్పుడు దాని గురించి బెంగపడొద్దని సూచిస్తున్నారు. ఈఎంఐలు, రెంట్ల విషయంలో వెసులుబాటు ఉండడంతో ఉన్న దాంట్లో సాధ్యమైనంత పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. బిజినెస్లలో నేను చాలా మందిని చూస్తూ వచ్చారు. మొదటి వేవ్ వచ్చినప్పుడు ఎంతో మంది వాళ్ళ బిజినెస్ లో మూతబడ్డం వల్ల, ఎందుకంటే షాప్స్ క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఎలక్ట్రికల్ షాప్స్ ఇలాంటివన్నీ కూడా. కాబట్టి
మేము యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేము కూడా కొన్ని గ్రూప్స్, కొన్ని హెల్ప్ లైన్స్ స్టార్ట్ చేసి ఇలాంటి వాళ్ళకి కొంత ఆ మానసిక ధైర్యాన్ని ఇవి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం మేము. సెకండ్ వేవ్ లాక్డౌన్ కాలంలో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇంకొందరు భవిష్యత్తులో ఉద్యోగ భద్రత లేదని ఆవేదన చెందుతున్నారు. మనీ ఏటీఎం, విత్తనాల ఏటీఎం, వాటర్ ఏటీఎం లాంటివి ఇప్పటివరకు మనం చూసాం. కానీ సిటీలో కరోనా కష్టకాలంలో రైస్ ఏటీఎం వచ్చేసింది. అయితే ఇది రూపాయి కూడా తీసుకోకుండా పేదలు, నిరుద్యోగుల కడుపు నింపుతోంది. ఉపాధి కోసం వచ్చిన వారికి పని కల్పిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 60,000 మందికి భోజనం, 300 మందికి పైగా ఉపాధి కల్పించింది. నగరంలో ఎనీ టైం మెటీరియల్ ఏటీఎంపై V6 స్పెషల్ స్టోరీ. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సిటీ పూర్తిగా లాక్డౌన్ అయింది. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. సడలింపులు ఉన్నా ఉపాధి కోల్పోయిన వారికి మాత్రం పని దొరకలేదు. నగరంలో పని దొరక్క పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఇలాంటి వారి కోసం అందుబాటులోకి వచ్చిందే ఏటీఎం, అంటే ఎనీ టైం మెటీరియల్. రాము అనే సోషల్ వర్కర్ ఆలోచనతో ఈ రైస్ ఏటీఎం మొదలైంది. ఎల్బీ నగర్ లో భవన నిర్మాణ కార్మికులు, షాపింగ్ మాల్స్ లో పనిచేసేవాళ్లు, ఇళ్లల్లో పనిచేసేవారు, ఆటో డ్రైవర్లు ఇలా చాలా మంది ఉంటారు. వీరికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ వర్కర్ రాము. పని కల్పించలేకపోతే నెలకు సరిపడా కిరాణా సరుకులు, 25 కేజీల బియ్యం అందిస్తున్నారు. ఇలా కొన్ని వందల కుటుంబాలను రైస్ ఏటీఎం ద్వారా ఆదుకుంటున్నారు రాము. ఒక ఆంచి రైస్ ఏటీఎం నడుస్తుంది, ఇంకొక వైపు నుంచి ప్రాజెక్టు పురుష అని చెప్పేసి కరోనాతో చనిపోయిన కుటుంబాలలో వాళ్ళ వైఫ్లు కానీ, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఏదో ఒకటి చేయిస్తున్నాము. ఇంకోవైపు నుంచి ఫుడ్ కౌంటర్స్ స్టార్ట్ చేసినాం. సో అంటే మా ఉద్దేశం ఏంటంటే పని కోసం ప్రయత్నించాలి. పస్తులుండే పరిస్థితి వస్తే వాళ్ళు ఎవరు కానీ వాళ్ళకు టెంపరీగా మేము వాళ్ళకు అన్నం పెట్టి 15 రోజులు, నెల రోజులకు సరిపడా గ్రాసరీస్ ఇచ్చి దెన్ వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. రైస్ ఏటీఎం దగ్గరకు వచ్చాకే తమకు ఉపాధి దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూలీలు. 3 నెలలుగా పని దొరక్క, చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రస్తుతం 3 పూటలా తింటున్నామని, పని వెతుక్కుంటున్నామని చెప్తున్నారు. మాకు ఏది లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు. అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మాకు పరిస్థితి బయటికి వెళ్ళినా కూడా చెప్పే పొజిషన్ అనేది కనబడతలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగి ఆశించలేము. మాకు ఇది ఇక్కడ ఉంది, ఫలాంతంగా ఇదే అని మాకు ఇన్ఫర్మేషన్ అంతా దాని ప్రకారంగా ఇక్కడికి వచ్చి చెప్తే ఆయన ఇట్లా చేస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో ఆకలితో ఎవరు ఉండొద్దనే ఉద్దేశంతో ఎనీ టైం మెటీరియల్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు రాము. ఎవరు ఉన్నా లేకున్నా సెంటర్ కి వచ్చిన వాళ్లు తమ సమాచారం నమోదు చేసి కిట్స్ తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశామంటున్నారు. చాలా మంది కూలీలకు, సెక్యూరిటీ గార్డులకు ఉపాధి కల్పించామన్నారు రాము. ఎవ్వరు కూడా పైసలు ఇచ్చిన వాళ్ళు లేకపోతే కాదు, ప్రేమగా మా చేతుల్లోంచి మేము డబ్బులు పెట్టకపోవచ్చు కానీ ఈ సర్వీస్ అయినా చేస్తామని వస్తారు. ఇక్కడ ఇంతమంది ఫిక్స్డ్ అని కాదు, దాదాపుగా ఒక 70-80 మెంబర్స్ మాత్రం ఇక్కడ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్కి దానికి అవైలబుల్ ఉంటారు. కొంతమందేమో కిచెన్స్ ఎక్కడైతే భోజనాలు వండి పెట్టాలో. రైస్ ఏటీఎం ద్వారా ఉపాధి పొంది సంతోషంగా పనులకు వెళుతున్నామంటున్నారు కూలీలు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేస్తున్న సోషల్ వర్కర్ రాముకి ధన్యవాదాలు చెప్తున్నారు. నగరంలో క్యాటరింగ్ వ్యాపారం చేసే వారిపై లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. కరోనాతో పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు జనం. కొందరు కరోనా నిబంధనలతో తక్కువ మందితో ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. దీంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. ఏడాది సరైన ఆర్డర్స్ లేక నష్టాల్లో ఉన్నామంటున్నారు. నగరంలో క్యాటరింగ్ రంగంపై ఆధారపడి దాదాపు 2 లక్షల మంది జీవిస్తున్నారు. ఇందులో కొందరు ఇళ్లలో ఫుడ్ తయారు చేసి ఆటోలు, డీసీఎంల్లో ఫంక్షన్లకు తరలిస్తుంటే, మరికొందరు పెళ్లిళ్లు, పెద్ద ఫంక్షన్లకు కాంట్రాక్ట్ తీసుకొని ప్లేట్కు 800 నుంచి 1500 రూపాయలు దాకా తీసుకుంటారు. ఇంకొందరు ఫంక్షన్ హాల్స్ లీజు తీసుకొని ప్యాకేజీలో భాగంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు కాక్టైల్ పార్టీలను అందిస్తారు. ఇలా వేల మందికి భోజనం వడ్డించిన చేతులు కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. కరోనాకు ముందు వ్యాపారం బాగుండేదంటున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. ఒక్కో కాంట్రాక్ట్ ద్వారా దాదాపు 30 నుంచి 40 మందికి ఉపాధి దొరికేదని చెప్తున్నారు. కానీ కరోనా ప్రభావంతో ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. వైరస్ కారణంగా చాలా వరకు పెళ్లిళ్లు పోస్ట్ పోన్ అయ్యాయి. ఫంక్షన్లు జరగడం లేదు. నిబంధనలతో కొద్ది మందితో శుభకార్యం కానిస్తున్నారు. దీంతో క్యాటరింగ్ చేసేవారు ఉపాధి కోల్పోయారు. చిన్న వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. అండ్ కరోనా భయంతో మాకు లేబర్ కూడా ఎఫిషియెంట్ లేబర్ కూడా అవైలబుల్ లేదు. ఎవరైతే మళ్ళీ ఎఫిషియెంట్ లేబర్ దొరకలేమో అని చెప్పేసి మేము ఆల్రెడీ శాలరీ బేస్లో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా మాకు కూడా కష్టంగానే ఉంది.
క్యాటరింగ్పై ఓన్లీ క్యాటరింగ్ ఇండస్ట్రీ అన్నప్పుడు చాలామంది దీనిపైన డిపెండ్ అయి ఉంటారు. లైక్ మాస్టర్స్ అండ్ సప్లయర్స్, మిల్క్ అండ్ వెజిటేబుల్ వెండర్స్ అండ్ మీట్ వెండర్స్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్, ఇలా చాలామంది క్యాటరింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళందరికీ కొద్ది గొప్ప ఇప్పుడు బాగుంటుంది అనే టైంలో మళ్ళీ సెకండ్ వేవ్ రావడం వల్ల నిజంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మేము. నగరంలో దాదాపు 750 చిన్న పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం 1000కి పైగా పెళ్లిళ్లు, వివిధ రకాల శుభకార్యాలు జరగాల్సి ఉండగా కోవిడ్ నిబంధనలు, ఆంక్షలతో వాయిదా పడుతున్నాయి. దీంతో ఆర్డర్స్ రాక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక నానా అవస్థలు పడుతున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. కోవిడ్-19 ఎందరినో ఆర్థికంగా దెబ్బతీసింది. రోజువారీ సంపాదనపై ఆధారపడే వారితో పాటు ఐటీ ఉద్యోగులు కూడా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రస్తుతం హైదరాబాద్లో అద్దె ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. కోవిడ్-19 ఎఫెక్ట్, లాక్డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రోజువారీ సంపాదనపై ఆధారపడే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. లాక్డౌన్ సడలింపులతో కొన్ని షాపులు ఓపెన్ అవుతున్నా బిజినెస్ అంతగా సాగటం లేదు. దాంతో చాలా షాపుల యజమానులు తమ దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని ఉద్యోగాల నుంచి తప్పించారు. ఇక సొంతంగా చిన్న చిన్న బిజినెస్లు నడుపుకునే వారి పరిస్థితి కూడా తలకిందులైంది. ఉద్యోగాలు కోల్పోయిన వారు సిటీలో అద్దెలు భరించలేక సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దాంతో హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక సైబరాబాద్ పరిధిలోని ఐటీ సెక్టార్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఏడాది కాలంగా ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ లోనే వర్క్ ఫ్రం హోం ప్రకటించడంతో చాలా మంది అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఏడాది గడిచిన తర్వాత కూడా పరిస్థితి అలాగే కంటిన్యూ అవుతోంది. దాంతో గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఐటీ ఏరియాలో ఎక్కడ చూసినా ఇళ్లు, అపార్ట్మెంట్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఐటీ జోన్లో ఒకప్పుడు నెలకు 40 నుంచి 50 వేల రూపాయల రెంట్ పలికే అపార్ట్మెంట్స్ ఇప్పుడు 25,000కే దొరుకుతున్నాయి. అయినా అద్దె కోసం వచ్చేవాళ్లు కనిపించడం లేదు. ఇక కమర్షియల్ బిల్డింగ్స్ పరిస్థితి అంతే ఉంది. కోవిడ్ ఎఫెక్ట్ తో చాలా వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఎలాగోలా నెట్టుకొస్తున్న షాపులకు బిజినెస్ సరిగా నడవటం లేదు. దాంతో రెంట్లు చెల్లించడం. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి దగ్గర ఉన్న గౌడవల్లిలో సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. కరోనా కష్టకాలంలో బ్లడ్ బ్యాంక్స్ రక్తం కొరత తీవ్రంగా ఉండటంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు జీవి రవికుమార్ తెలిపారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్, సేవా భారతి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించారు. తలసేమియాతో పాటు ఇతర రోగులకు రక్తం అవసరం ఉందన్నారు ట్రేడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మేకా విజయసాయి. ఈ శిబిరానికి స్థానికుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. రెడ్ క్రాస్ వాళ్ళు, బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చారంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోండి. అక్కడ బ్లడ్ దొరక్క వాళ్ళు బ్లడ్ కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఇక్కడ బ్లడ్ తీసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి. అందరూ ముందుకొచ్చి ఇదే విధంగా మిగతా గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఇదేం ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. అందరూ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఇట్లా ముందుకొచ్చి ఇలాంటి బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయాలని మా అందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాం. దాతలందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించి అవసరమైన రోగులకి ఇటువంటి బ్లడ్ని మనం ఉచితంగా ఇచ్చి ఎన్నో ప్రాణాలని నిలబెట్టడానికి సకల్పించిన మన ట్రేడా వాళ్ళు కానివ్వండి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ వాళ్ళు, అట్లాగే ఈ యొక్క ఉద్యమానికి తమ వంతు సహాయం చేస్తున్న సాకేత్ మేనేజ్మెంట్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ట్రెడా తరఫు నుంచి ప్లస్ సేవా భారతి ప్లస్ SC కలిసి ఒక ఉద్యమంగా చేద్దామని మొదలుపెట్టాము. లాస్ట్ 1 వీక్లో ఇది 3వ క్యాంప్ అండి. నేను ముఖ్యంగా మీడియాతోని ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. మీ సహకారం చాలా అవసరం. మాకు సుజన్ మీడియా ఆల్రెడీ బాగా చేస్తున్నాడు సుజన్ మీడియా. అలాగే మీరు కనుక పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగితే ఇది చాలామంది డోనర్స్ ముందుకు వస్తారు. స్టాఫ్ అనే పదం వాడను. మేము సాకేత్ వాళ్ళందరం ఒక కుటుంబాల్లాగానే ఉంటాము. కుటుంబ సభ్యులతో చర్చించినప్పుడు తప్పకుండా ఇద్దామండి. మనందరం ముందు మనమే స్టార్ట్ చేద్దాము, మనమే ఇద్దాము, రెసిడెంట్స్ తర్వాత అడుగుదాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. చాలా మంచి కార్యక్రమంలో
పర్యావరణ పరిరక్షణ కోసం ముందడుగిస్తున్నట్టు తెలిపింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు బ్యాంకు ప్రతినిధులు. దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్లని ప్లాస్టిక్ రహితంగా చేస్తామన్నారు. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ వాడకాన్ని కూడా తగ్గిస్తున్నామని చెప్పారు. 2024-25 ఏడాదిలో దేశవ్యాప్తంగా 25 లక్షల మొక్కల్ని నాటడం తమ టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిపారు. Energy efficient measures there as well. We have explored, some sort of in a few ATMs. I can share we ran a pilot on solar power as well. We are under, we are seeing if we can scale that up. Clearly, a lot depends on the location of the ATM, but that's definitely in the reckoning. We will count that. But as regards shutting down the ATM, obviously because of the very nature of the ATM, we don't want to shut down the ATMs in the night. But how we will reduce the footprint of electricity is definitely in the works. Quality. There are a lot of tools available on better quality. See, ACs, etc. In any electricity consumption, the ACs are the ones which are the big consumers of electricity. So how we can get more energy efficient on the air conditioning is something that we are in talks with a lot of the organizations, a lot of the companies, how we will work that. So all this will be part and parcel of the plan. But like I said, that's why we've taken a target of 10 years. It's going to be a lot of steps, a lot of things that we will need to do. హైదరాబాద్ వనస్థలిపురం ప్రగ్మా హాస్పిటల్లో ఓ పేషెంట్ బంధువులు ఆందోళనకు దిగారు. ప్రగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లారెడ్డి అనే వృద్ధుడు చనిపోయాడు. 20 రోజుల పాటు చికిత్స అందించి 18 లక్షల బిల్లు వేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 6 లక్షలు కట్టామని చెప్తున్నారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం మిగతా 12 లక్షలు చెల్లిస్తేనే డెడ్ బాడీ ఇస్తామంటూ ఇబ్బంది పెడుతోందని చెప్తున్నారు. బాధితులకు అండగా బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. నేనే ఉంటాను. నువ్వు ఉంటే నీ లాంగ్వేజ్ ఎట్లుంది? ఏమైంది? నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది? ఏమైంది? నువ్వు ఏమైంది? తెలుగుండాలో కొంచెం నువ్వు ఎండివి కదా, రైట్, మంచిది. మొత్తం మెడికల్ లీగల్ ఉందా నీకు? బాడీ పెట్టుకుని నువ్వే పంచనామా చేసి చేపిస్తావా చెప్పు. ప్రైవేట్ వైద్యశాలను వెంటనే ప్రైవేట్ వైద్యశాలను పేదలకు చెలగటమడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లను వెంటనే హైదరాబాద్లో లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తోంది కాకా ట్రస్ట్. మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సూచనలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు కాకా అనుచరులు. అబిడ్స్లోని నేతాజీ నగర్లో 100 కుటుంబాలకు బియ్యం, కందిపప్పుతో పాటు వారానికి సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న కాకా ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. ఫౌండేషన్ గుడిచెల వెంకటస్వామి గారి ఫౌండేషన్ నుంచి మా బస్సుకి రైస్ కిట్లు 100 డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈరోజు ఈ కష్టకాలమైన కరోనా కాలంలో 100 ఇంట్లకు పని లేని వారికి 100 రైస్ కిట్లు ప్లస్ పప్పు, నూనె, గిన్నె అంతా డిస్ట్రిబ్యూషన్ చేశారు. దీనికి కాకా గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఫ్యూచర్లో కూడా మాకు ఎలాంటి అయినా కష్టకాలంలో వారు కూడా మాకు సపోర్ట్ చేయాలని, వారి కోసం మేము కూడా ఏడికన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్వామి ఆయన అతను చిరాకనగలి నేతాజీ నివాసులకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో కరోనా టెస్టులు తగ్గుతున్నాయి. లాక్డౌన్తో మొన్నటి వరకు పరీక్షలు తక్కువగా చేశారు. ఇక వారం రోజులుగా మాస్ వ్యాక్సినేషన్పై అధికారులు ఫోకస్ పెట్టారు. స్టాఫ్ అంతా స్పెషల్ డ్రైవ్కి వెళ్తుండటంతో టెస్టులు మరింతగా తగ్గాయి. హైదరాబాద్ లో 102 సెంటర్లలో కరోనా టెస్టులు చేస్తున్నామంటున్నారు అధికారులు. లాక్డౌన్ కు ముందు సెకండ్ వేవ్ లో ప్రతిరోజు 14,000 టెస్టులు చేయగా ఇప్పుడు 6,000 లోపే నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి టెస్టులు తగ్గడంతో కేసులు కూడా తగ్గాయి. లాక్డౌన్ కు ముందు హైదరాబాద్ లో 1000కి పైగా కేసులు నమోదవగా ఇప్పుడు 500 లోపే వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఒక్కో పిహెచ్సిలో 100, పెద్ద సెంటర్లలో 200కు పైగా టెస్టులు చేసేవారు. ఇప్పుడు ఇందులో సగం కూడా చేయడం లేదు. టెస్టులు తగ్గించేందుకు కిట్లను కూడా తగ్గించారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్ లో 32 సెంటర్ల ద్వారా రిస్క్ టేకర్లకు టీకాలు వేస్తున్నారు. ఇందులో 10 సెంటర్లు హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య పరిధిలోనివి.
మిగతావి గ్రేటర్ పరిధిలోకి వచ్చే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి. ఒక్కో సెంటర్లో 10 కౌంటర్లు పెట్టి ఒక్కో కౌంటర్లో 100 మందికి టీకాలు వేస్తున్నారు. అంటే ప్రతి కౌంటర్లో ఓ నర్సుతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి. ఒక్కో సెంటర్లో 20 మంది స్టాఫ్ టీకాలు వేస్తున్నారు. ఇది కాకుండా ఎంజీబీఎస్ లో ఆర్టీసీ స్టాఫ్ కు టీకాలు ఇస్తున్నారు. టెస్ట్ సెంటర్లలోని సగానికి పైగా హెల్త్ స్టాఫ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొంటుండడం, చిన్నారులకు రెగ్యులర్ టీకా కార్యక్రమాల్లో ఇంకొందరు బిజీగా ఉండటం, ఫీవర్ సర్వేలో మరికొందరు పాల్గొంటుండడంతో టెస్టులు చేసేందుకు ఒకరిద్దరే మిగులుతున్నారు. పొద్దున్న ఉదయం 8 గంటల నుంచి 11 వరకు 3 గంటలే టెస్టులు చేసి మూసేస్తున్నారు. మిగతా వాళ్లను తర్వాతి రోజు రమ్మంటున్నారు. యాంటీజెన్ లో నెగిటివ్ వచ్చిన కరోనా అనుమానితులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు పక్కాగా చేసేవారు. కానీ ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని అడిగినా చేయడం లేదు. స్టాఫ్ కొరతతో ఈ టెస్టులను చేయడం లేదంటున్నారు అధికారులు. కరోనా కంట్రోల్లోకి వస్తుండటంతో వ్యాక్సినేషన్పై మరింత ఫోకస్ పెట్టింది కేంద్రం. బయోలాజికల్ ఈ నుంచి 30 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ తాము తయారు చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. అలాగే విదేశీ కంపెనీల మాదిరిగానే తమకు రక్షణ కల్పించాలని కోరారు. పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్రం. వ్యాక్సిన్ కోసం హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈతో అగ్రిమెంట్ ఫైనలైజ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 30 కోట్ల డోసుల్ని ప్రభుత్వం కోసం రిజర్వ్ చేయాలని ఆ సంస్థను కోరింది. దీనికోసం 1500 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. ఫస్ట్, సెకండ్ ఫేజ్లలో మంచి ఫలితాలు చూపించింది. ఫైజర్, మోడర్నాల తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ కూడా ఇండెమ్నిటీ అడిగింది. అన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థలు అవి దేశానివైనా విదేశాలకు చెందినవైనా అందరికీ సమానంగా ప్రొటెక్షన్ ఉండాలని సీరం ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడింది. వ్యాక్సిన్ వల్ల ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారానికి కంపెనీని బాధ్యుల్ని చేయబోమంటూ విదేశీ కంపెనీలకు కేంద్రం హామీ ఇచ్చింది. ఇదే హామీ రక్షణ తమకు కూడా కావాలని సీరం అడుగుతోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ ను తాము ఉత్పత్తి చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఉత్పత్తికి అనుమతులు ఇవ్వాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అప్లికేషన్ పెట్టింది. అలాగే స్పుత్నిక్ వ్యాక్సిన్ టెస్ట్ అనాలిసిస్, ఎగ్జామినేషన్ కోసం అనుమతి కోరింది సీరం ఇన్స్టిట్యూట్. స్పుత్నిక్ వ్యాక్సిన్ ను ఇండియాలో హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తోంది. సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోంది. జూన్ లో నెలకు 10 కోట్ల డోసుల కోవిషీల్డ్ ఉత్పత్తి చేయగలమని ప్రకటించింది. ఫైజర్, మోడెనా వ్యాక్సిన్ల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికాలో తయారైన వ్యాక్సిన్ తో పాటు అమెరికా నుంచి ముడిసరుకు దిగుమతులకు కూడా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పింది. భారతీయులపై విధించిన ట్రావెల్ బ్యాన్ ను ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు ఎత్తేస్తున్నాయని చెప్పారు. Government of India has been making all efforts to augment availability of vaccines in India, whether through enhanced production in the country or through supply from abroad. We remain engaged with US vaccine manufacturers like Pfizer, Moderna and Johnson & Johnson as part of this effort. 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్ లో ట్రయల్స్ చేస్తున్నారు. పిల్లలకు కోవాక్సిన్ ఇస్తున్నారు. ట్రయల్స్ లో భాగంగా 525 మంది చిన్నారులకు ఇస్తున్నామని పాట్నా ఎయిమ్స్ డాక్టర్ సిఎం సింగ్ తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చే ముందు యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి కరోనా లేదని నిర్ధారించుకున్నాకే వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. कि जिनको हम वैक्सीन दे सकते थे, जो हमारे प्रपोजल है रिसर्च का, तो उन 3 बच्चों को हमने मंडे को वैक्सीनेट किया. अभी तक वो तीनों बच्चे बिल्कुल स्वस्थ हैं, उनको कोई ऐसा साइड इफेक्ट नहीं हुआ है. तो अभी तो बहुत अर्ली है, अभी 3 बच्चों का ही हम फॉलो अप कर रहे हैं और बाकी आप देख रहे हैं आज से मतलब और भी बच्चों को हम आगे देंगे. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అందజేయాలని ఉత్తర్వులిచ్చింది. ఫుడ్ సెక్యూరిటీ చట్టాలకు లోబడి రాష్ట్రాలు కార్డులు జారీ చేయాలని చెప్పింది. ఆర్థికంగా వెనకబడి ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలంది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపిందన్నారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కేవి సుబ్రమణియన్. జూలై నుంచి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశాలున్నాయన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా కోలుకుంటుందని చెప్పారు. और जैसे रिस्ट्रिक्शंस कम होंगे उनसे तो आर्थिक गतिविधियां जो है वापस आएंगी. तो मेरा ये मानना है कि जैसे वैक्सीनेशन और बढ़ेगी उससे इकोनॉमी पे भी अच्छा असर आएगा. దేశంలో 134,154 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,11,000 మందికి పైగా కోలుకున్నారు.
2887 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో ప్రస్తుతం 17,13,413 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ 22,10,00,000 డోసులు దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తోంది టీమ్ ఎఫ్ఎం. హైదరాబాద్ కృష్ణానగర్లోని సినీ కార్మికులకు సినీ నటుడు తిరువీరుతో కలిసి టీం సభ్యులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నిర్మాత విక్కీ టీమ్ ఎఫ్ఎంకు అవసరమైన సహకారం అందిస్తున్నారు. ఫస్ట్ వేవ్లోనూ టీమ్ ఎఫ్ఎం పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసింది. వలస కార్మికులకు ఫుడ్ సప్లై చేసింది. ఈ నెల 5 నుంచి కేంద్రం ప్రకటించిన ఉచిత రేషన్ పంపిణీ జరగనుంది. అయితే రేషన్ ఎప్పటి వరకు ఇవ్వాలో సర్కార్ క్లారిటీ ఇవ్వకపోవడంతో జనం ఎగబడే ఛాన్స్ ఉందని రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇవాళ సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్కి రేషన్ డీలర్ సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ముందుగానే డేట్స్ ఫిక్స్ చేయాలని కమిషనర్ని కోరారు. హమాలీ ఛార్జీలు ప్రభుత్వమే భరించాలని, తమ నుంచి వసూలు చేయవద్దని కోరారు. మరి అన్ని రాష్ట్రాల కంటే తక్కువ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి అది కూడా మంత్రి గారు అతి తొందరనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి తొందరనే ప్రకటన వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తా అని చెప్పింది. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో 250 నుంచి 300 కమిషన్ ఉంది. ఏ రాష్ట్రంలో అయితే ఎక్కిస్తారో ఆ రాష్ట్రం ఇచ్చినట్టుగా ఇచ్చినట్టుగా ఉంటే చిరస్థాయిగా కూడా ముఖ్యమంత్రి గారిని మర్చిపోము. గత నెల గన్ని దగ్గర రేటు కూడా పెంచడం జరిగింది. 18 నుంచి 21 చేశారు. ఆ 21 కూడా ఇప్పటిదాకా అమలు కాలేదు సార్. దాన్ని కూడా మీరు అమలు చేయండి అని చెప్పగానే వాళ్ళు కూడా సరే ఈ నెల మేము చేస్తున్నామని చెప్పి ఏప్రిల్ నుంచి అది ఇంప్లిమెంట్ కాబోతుంది. That's all for now. Keep watching V6 News.